మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. మంచి పుస్తకం ఒక స్నేహితుడు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మంచి పుస్తకం ఏప్రిల్ 27, 2024న ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో అనేక మంది పుస్తక ప్రియులు, మంచి పుస్తకం ప్రియులు వచ్చి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ఏం మాటలు చెప్పారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మంచి పుస్తకం గురించి తెలుసుకుందాం పదండి. నమస్తే, మీ పరిచయం చేసుకుంటారా? సార్ నమస్తే సార్, నా పేరు చరణ్ ప్రసాద్. మా ఎన్జిఓ పేరు వచ్చేసి యూత్ ఫర్ సేవ. సో యూత్ ఫర్ సేవ. మీరు పిల్లల్లో పఠనాసక్తి పెంచడం కోసము ఏ రకమైన ఆలోచనలు, ప్రయత్నాలు చేద్దామనుకుంటున్నారు? అదే మంచి పుస్తకం గురించి ఏమైనా ఆలోచన? అదే సార్, అంటే పిల్లలకి ఈ బిజీ లైఫ్లో పేరెంట్స్ పట్టించుకోరు అనమాట. సో పిల్లలకి ఇలాంటి మంచి పుస్తకాలను అలవాటు చేసి అది చెప్పడం ద్వారా వాళ్ళు ఏంటంటే నిజంగానే ఆ కథల రూపంలో తెలుసుకొని ఇంకా సమాజం పట్ల గౌరవం కానీ ఇతరులతో ఎట్లా నడుచుకోవాలనేది తెలుసుకో ఉంటారు. సో అది చాలా ముఖ్యమైన విషయం. సో నేనేమనుకుంటున్నా అంటే ఈ మంచి పుస్తకం ఉన్నది కదా, సో ఇలాంటి ఇన్ని పుస్తకాలన్నీ మీరు అన్ని పిల్లల మీదనే రాశారు. సో మేము కూడా ఎడ్యుకేషన్ మీదే వర్క్ చేస్తున్నాం స్లమ్ ఏరియాస్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. ఇవి వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటాయి, వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అనమాట. వాళ్ళ జ్ఞానాన్ని నేర్చుకోవడానికైనా నీతి కథలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, స్టోరీ కథలు కావచ్చు, సాహసమైన కథలు కావచ్చు. సో ఇవి మేమేమనుకుంటున్నామంటే ఇందులో కొన్ని మంచి పుస్తకాలని ఆ లైబ్రరీ సెటప్స్లో కానీ, స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలకి కానీ ఇట్లా మనం వాళ్ళు చదువుకునేలాగా ఏర్పాటు చేయగలిగితే వాళ్ళలో కూడా కొంచెం వాళ్ళ నడవడిలో మార్పు రావచ్చు, పిల్లలు ఆలోచన శక్తి మారవచ్చు అని మేము అనుకుంటున్నాం సార్. భవిష్యత్తులో చాలా మంది పిల్లలకి మీరు చదువు గురించి పుస్తకాలు అవును సార్, అవును సార్, తప్పకుండా.